హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు వచ్చేసి సబ్జెక్టు అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు అకౌంట్స్ లోని మనం ఇంగ్లీష్ లోని ఇక్కడ నుంచి ఇంగ్లీష్ చెప్తాను అని అన్నాను కదా, అంటే తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్తాను, కానీ ప్రాబ్లం అన్నది ఇంగ్లీష్ లోనే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అలాగే ఆన్సర్ కూడా ఇంగ్లీష్ లోనే స్క్రీన్ మీద కనబడుతుంది. ఒకవేళ తెలుగులో మీకు అలవాటు అవ్వాలి అని అంటే మీకు ముందు క్లాస్ చూడండి, కానీ ఇప్పుడు తెలుగు అన్నది ఉండదు కదా. అంటే తెలుసుకోవడం అయితే తెలుగులో కూడా తెలుసుకోండి, నేను చెప్తాను, కానీ ప్రాబ్లం చేయడం అన్నది అయితే ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు క్లాస్ లో ఒక ప్రాబ్లం అయితే అంటే చిట్టా పద్ధతిలోని అయితే చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, అలాగే ఆన్సర్ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. చూడండి. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. మిస్టర్ అనిల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 75,000 ఆన్ 1st January 2014. అంటే అనిల్ 75,000 పెట్టి ఒక బిజినెస్ అన్నది స్టార్ట్ చేసాడు. ఎప్పుడు? January 1st, 2014లో. ద డీటెయిల్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి ఆర్ యాజ్ ఫాలో. అంటే మంత్ ఆఫ్ జనవరిలో ఎలాగ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే వేసారు, దానికి మనం పొద్దు ఎలాగ రాయాలి, అంటే ట్రాన్సాక్షన్స్ ఎలా వేయాలి అకౌంట్స్ లో అన్నది ఇప్పుడు చెప్తాను. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చూద్దాము. మీకు కనబడుతుంది ట్రాన్సాక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాష్ సేల్స్ 10,000, పర్చేజ్ ఫర్ క్యాష్ అంటే క్యాష్ అంటే డబ్బులు ఇచ్చి పర్చేజ్ చేసిన, పర్చేజ్ అంటే కొనుగోలు, అమ్మకాలు అంటే సేల్. ఎంత? 12,000 మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అలాగే గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ టు రహీమ్ ఎంత? 20,000. అలాగే క్యాష్ సేల్స్ ఉంది, ప్రాబ్లం మీకు కనబడుతుంది కదా. వేజెస్ పెయిడ్ ఉంది, వేజెస్ అంటే డైలీ పేమెంట్స్ ఉంటాయి కదా, అవి వేజెస్ అంటారు. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఎంత వేసారు? 8,000 వేసారు. క్యాష్ పెయిడ్ టు మహేష్ క్యాష్ పెయిడ్ ఎంత చేశారు? అది కూడా 8,000. ఇలా ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అయితే ఇప్పుడు వీటికి మనం వద్ద ఎలాగ వేయాలి అన్నది చూద్దాము. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి చూడండి. యాజ్ యూజువల్ డేటు, వివరాలు అంటే తెలుగులో వివరాలు అంటాం, ఇక్కడ పర్టికులర్స్, లెడ్జర్, తర్వాత డెబిట్, క్రెడిట్. ముందుగా అయితే బిజినెస్ దేంతో స్టార్ట్ చేసాడు? 75,000 రూపాయలతో స్టార్ట్ చేశాడు కదా. ఫస్ట్ ఆ లెడ్జరే మనము ఇక్కడ ఆ ట్రాన్సాక్షనే ఫస్ట్ దాంతోనే వేయాలి అన్నమాట. అంటే ముందు డబ్బులు ఉంటేనే కదా మిగతా ట్రాన్సాక్షన్స్ అన్ని అవుతాయి. అందుకు ఫస్ట్ ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ అన్నది వేసుకోవాలి. అంటే ఎంత? 75,000. అయితే దీనికి ఎలాగ రాయాలి అంటే చూడండి, మీకు కనబడుతుంది క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. డెబిట్ లో 75,000, అలాగే క్రెడిట్ లో 75,000 వేయాలి. వివరణ అన్నదైతే ఖచ్చితంగా వేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి బీయింగ్ ద బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్, బ్రాకెట్ క్లోజ్ చేసి. తర్వాత నెక్స్ట్ ఏంటి? క్యాష్ సేల్స్ అని చెప్పుకున్నాం కదా ప్రాబ్లం లో. అయితే దానికి ట్రాన్సాక్షన్ ఎలా వేయాలి అని అంటే క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్ ఎంత? 10,000. అలాగే డెబిట్ లో 10,000, క్రెడిట్ లో 10,000. డెబిట్ లో రాసేటప్పుడు క్యాష్ అకౌంట్ కి ఎదురుకుండా డెబిట్ లో అమౌంట్ వేయండి. క్రెడిట్ లో రాసేటప్పుడు టు సేల్స్ అకౌంట్ అని ఉంది కదా, దానికి ఎదురుకుండా క్రెడిట్ లో అమౌంట్ వేయండి. దీనికి వివరణ ఏమిస్తారు? బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. తర్వాత థర్డ్ వన్ పర్చేజ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ ఎంత? 12,000. వివరణ వచ్చేసి బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. నెక్స్ట్ వన్ రహీమ్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ 20,000. క్రెడిట్ వచ్చేసి 20,000. వివరణ బ్రాకెట్ ఓపెన్ బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఎలాగా? ఆన్ క్రెడిట్. చూడండి ఒకసారి ప్రాబ్లం లోని మీరు చూసుకోండి, ఆన్ క్రెడిట్ మీదే కదా తీసుకున్నాడు అని వివరణ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వన్ క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ ఎంత? 20,000. తర్వాత వేజెస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్, దానికి ఏమని వివరణ ఇవ్వాలి? బీయింగ్ ద వేజెస్ పెయిడ్.
ఎంత 5,000 5,000 అంటే డెబిట్ లో 5,000 క్రెడిట్ లో 5,000. నెక్స్ట్ వన్ బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్. చూడండి ప్రాబ్లం లో బ్యాంక్ లో డబ్బులు వేసినట్టు ఉంటుంది. దానికి ట్రాన్సాక్షన్ ఎలా రాయాలి అంటే బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ 8,000 డెబిట్ లో 8,000 క్రెడిట్ లో 8,000. వివరణ వచ్చేసి బీయింగ్ ద క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ లోనే కదా క్యాష్ అనేది డిపాజిట్ చేశారు, అదే రాయాలి. నెక్స్ట్ వన్ మహేష్ అకౌంట్ క్యాష్ అకౌంట్ ఎంత 6,000 డెబిట్ లో 6,000 క్రెడిట్ లో 6,000. వివరణ వచ్చేసి బీయింగ్ ద క్యాష్ పెయిడ్ టు మహేష్. మిషనరీ అకౌంట్ క్యాష్ అకౌంట్ బీయింగ్ ద మిషనరీ పర్చేజ్ అంటే యంత్రాలు డబ్బులు ఇచ్చి కొన్నాం. ఇంకా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ అనితాస్ అకౌంట్ ఎంత 5,000. వివరణ బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. ఇంకా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి క్యాష్ అకౌంట్ మిస్టర్స్ రమ్యాస్ అకౌంట్ 3,000. క్యాష్ అకౌంట్ డెటార్ టు చూడండి అక్కడ డిఆర్ అని ఉంటుంది, డెటార్ టు రమ్యాస్ అకౌంట్. క్రెడిట్ లో 3,000. బీయింగ్ ద క్యాష్ రిసీవ్డ్. వివరణ వచ్చేసి నెక్స్ట్ వన్ రెంట్ అకౌంట్ క్యాష్ అకౌంట్ 1,500. వివరణ వచ్చేసి బీయింగ్ ద రెంట్ పే చేశారు. పోస్టేజ్ అండ్ స్టేషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఎంత 500. ఇదే వివరణ వచ్చేసి మనం ఏంటి కొన్నాం, పోస్టేజ్ అంటే స్టేషనరీ కొన్నాం కదా, అదే వివరణ రాస్తారు. బీయింగ్ ద పోస్టేజ్ అండ్ స్టేషనరీ పెయిడ్. తర్వాత డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 7,000 డెబిట్ లో 7,000 క్రెడిట్ లో 7,000. డ్రాయింగ్స్ అంటే ఏమని చెప్పాను ఒకసారి మీరు ముందు క్లాస్ కానీ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు, అంటే మన సొంతానికి వాడుకున్న వాటిని డ్రాయింగ్స్ అని అంటారు. ఇక్కడ వివరణ వచ్చేసి బీయింగ్ ద క్యాష్ విత్ డ్రాస్ ఫర్ పర్సనల్ యూజ్ అని రాస్తారు. ఇంకా లాస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి క్యాష్ అకౌంట్ రెంట్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు రెంట్ అకౌంట్ 7,000. బీయింగ్ ద రెంట్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్ చేసుకున్నాం అంటే మనకు వచ్చింది కాబట్టి ఇది ఆ వివరణ ఇందులో రాస్తారు. ఇది ఈ రోజు క్లాస్ అనమాట. అంటే ప్రాబ్లమ్ చెప్పాను, అవి సొల్యూషన్ ఏంటి అన్నది కూడా, ట్రాన్సాక్షన్స్ ఎలా వేయాలి అన్నది చెప్పాను. ఒకవేళ మీరు ఇదే క్లాస్ మొదట చూడటము అంటే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి కామర్స్ అని ఉంటుంది, దాని మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అయినా అకౌంట్స్ కు సంబంధించిన టాపిక్స్ అన్ని మీకు కనబడతాయి. అవి అన్ని కానీ మీరు చూస్తే ఈ రోజు క్లాసు అర్థమవుతుంది. అలాగే కామర్స్ తో పాటు మన ఛానల్లో బీఈడి రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి మీ అమూల్యమైన లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.